నిమ్స్లో ఇంటర్నీ నర్సింగ్ సిబ్బంది ఆందోళన బాటపట్టారు. తక్కువ వేతనంతో ఎక్కువ టైం పనిచేస్తున్న తమను యాజమాన్యం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నర్సింగ్ సిబ్బంది నిరసన 4వ రోజుకు చేరుకోవడంతో ఆ ప్రభావం రోగులపై పడుతోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, ఓవర్ టు యూ. హాస్పిటల్లో ఇంటర్నీ నర్సింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. గత 3 రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళనతో మొత్తం హాస్పిటల్పై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ సేవలపై ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ 280 మంది దాకా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాలుగా వర్క్ చేస్తుండడంతో వీళ్ళు తమకు ఉండాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లు ఏవైతున్నాయి అవి తీర్చడం లేదు. అందుకే మేము ఇవాళ ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తూ వస్తున్నారు 3 రోజులుగా. అసలు ఈరోజు ఇంత మెరుపు సమ్మె ధర్నాకు దిగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏకంగా ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి నర్సింగ్ సిబ్బందిని అడుగుదాం. బ్రదర్, మీకు ప్రధానంగా మీరు ఎందుకోసం ఈరోజు చేయాల్సిన పరిస్థితి? మేము అడిగేది ఒకటే, ఏళ్ల తరబడి మమ్మల్ని ఇంటర్నీ అనే పదంతోనే మమ్మల్ని శ్రమదోపిడికి గురి చేసి స్టాఫ్ నర్సుల్లాగా పనిచేయించుకొని ఈరోజు కొత్త నోటిఫికేషన్ వేస్తాను, కొత్త నోటిఫికేషన్ పైన మీరు రండి అంటే మేము దానికి సిద్ధంగా లేము. ఏళ్ల తరబడి ఇన్ని రోజులు మేము లాస్ అయిన సర్వీస్కి ఎవరు బాధ్యులు అంటే మేనేజ్మెంట్ దానికి ఆన్సర్ చేయట్లేదు. మేము ఈరోజు అడిగేది ఒకటే, మేము ఇన్నేళ్ల బడి ఈ ఇంటర్నీ అని మీరు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వల్ల కోల్పోయిన సర్వీస్ని అంతటికి బాధ్యత వహించి ఫ్యూచర్లో మీరు ఎప్పుడైతే రెగ్యులర్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ వేస్తారో మమ్మల్ని అబ్జర్వ్ చేసుకోండి, లేదా దానికంటే ముందే మాకు ముందర బయట అవకాశాలు వస్తే మా అంతటా మేము వాలంటరీగా బయటికి స్వతంత్రంగా బయటికి వెళ్ళి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి కూడా మేనేజ్మెంట్ సిద్ధం లేకుండా ఈరోజు మేనేజ్మెంట్ నిష్పక్షపాతంగా మా పైన ఏమని అంటుంది, కొత్త నోటిఫికేషన్ వేసి ఆ నోటిఫికేషన్లో జాయిన్ అవ్వండి అని చెప్పడం అనేది తప్పు. అది అంటే కొత్త నోటిఫికేషన్లో జాయిన్ అవ్వడం వల్ల మేము ఇన్ని రోజులు వచ్చిన మా సర్వీస్ అనేది కోల్పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని నిమ్స్లో వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ 7 years నా ఇంటర్నీ అనే ఎక్స్పీరియన్స్ వల్ల బయట గ్రేడ్ 1 పోస్టులో కానీ అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులో కానీ చాలా కోల్పోయినా. దానికి అందరికీ ఎవరు బాధ్యులు వహించారు? ప్రజెంట్ జీతం ఎంత వస్తుంది? ఎన్ని సంవత్సరాలుగా మీరు అందరూ కూడా వర్క్ చేస్తున్నారు? దీంట్లో వచ్చేసి 1 year నుంచి 10 years చేస్తున్న వాళ్ళు ఉన్నారు. 1 month నుంచి 10 years వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ ఒకటే శాలరీ 17,000 శాలరీ వస్తుంది. ఎటువంటి శాలరీ ఎదుగుదల లేదు. ఆల్రెడీ శాలరీ ఎదుగుదల అయినప్పుడు కూడా మాకు ఇవ్వాల్సిన 6 months అరియర్స్ అయితే ఉన్నాయో అవి కూడా ఇవ్వాలి. ఎటువంటి ఈఎస్ఐ కానీ, ఫ్యామిలీకి హెల్త్ బెనిఫిట్స్ కానీ, పిఎఫ్ కానీ ఎటువంటిది లేదు. ముఖ్యంగా మేనేజ్మెంట్తో, డైరెక్టర్ గారితో కానీ, మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. గతంలో చర్చలు ఏ రకంగా అయినాయి? అంటే నేను 6 years నుంచి చేస్తున్నానండి. 3 years నుంచి అంటే మాకు ఇంటర్నీ పీరియడ్ 2 years అని చెప్పి ఇచ్చారు. 2 years తర్వాత స్టాఫ్ నర్స్తో ఈక్వల్గా పని చేయించుకున్నారు. 2 years తర్వాత మళ్ళీ మా మ్యాన్ పవర్ అవసరమైందని చెప్పేసి అలానే స్టాఫ్ నర్స్ వాళ్ళతో ఈక్వల్గా పని చేయించుకొని ఇప్పుడు 6 years చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు ఇంటర్నీస్ కాబట్టి మీరు ఇంటర్నీస్ లాగానే వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటున్నారు. 3 years నుంచి మేము చెప్తున్నాము, మేము ఎగ్జామ్ రాసాము, రోస్టర్ ప్రకారమే వచ్చాము, మీకు న్యాయం అవుతుందని ప్రీవియస్లీ వచ్చిన పై అధికారులు అందరూ మాకు చెప్పడం జరిగింది. అలానే నేను చెప్పేసి మేము వర్క్ చేసుకుంటూనే వచ్చాము. కానీ ఇప్పుడు ఏమిటంటే మమ్మల్ని స్టాఫ్ నర్స్గా గుర్తించండి, మా ఫ్యామిలీకి హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వండి. కనీసం మేము చేస్తున్నాం, మేమందరం గ్రాడ్యుయేట్స్, మేమేం సిస్టర్ వాళ్ళతో పాటు ఈక్వల్గా పనిచేస్తున్నాము, మమ్మల్ని గుర్తించండి, మా హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వండి. ఒకవేళ మేబీ మీరు ఇప్పుడు కాదు ఎప్పుడైనా కానీ రెగ్యులర్ నోటిఫికేషన్ అలాంటిది ఇచ్చినప్పుడు మమ్మల్ని అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే ఇంటర్నీ అనే పదంతో మేము 6 సంవత్సరాలు చేశాం కదా, బయట ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము. ఇక్కడ మేము ఎన్నో సంవత్సరాలుగా ఇంటర్నీగా వర్క్ చేస్తున్నా కూడా మేము ఒక పాత డైరెక్టర్ నరేంద్రనాథ్ గారిని మేము రిక్వెస్ట్ చేసాం, సార్ ఇదేంటి ఇంటర్నీ అనేది పదం మాకు చాలా కొత్తగా ఉంది, మాకు ఇదేంటో మాకు అర్థం కావట్లేదు, మాకేదో క్లారిఫికేషన్ ఇవ్వండి అనేసి మేము చాలా రిక్వెస్ట్ చేసాం. ఆయన అన్నారు, బాబు మేము రోస్టర్స్ వేస్తున్నాము, దీని గురించి రోస్టర్ వేస్తున్నాం, మేము డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకునేసి మిమ్మల్ని పర్మనెంటే చేస్తామని మాతో చెప్పారు. సరే అనేసి మేము మళ్ళీ ఎన్నోసార్లు రిక్వెస్ట్ పెట్టేసాము. కానీ మళ్ళీ ఏమంటున్నారు, మళ్ళీ మమ్మల్ని విరమించేసి మళ్ళీ జాయిన్ అవ్వండి, మీకు అన్నీ మంచి చేస్తామంటున్నారు. మళ్ళీ అడిగేసరికి మాట దాటేస్తున్నారు. ఎంఎస్ గారిని మేము ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసాము, సార్ ఇది విధంగా ఉంది, మాకు ఎలా సార్, మేము చేసే సర్వీస్ మాకు ఎక్స్పీరియన్స్ వ్యాలిడ్ అవ్వట్లేదు. బయట సైడ్ మేము ఏదైనా ఎగ్జామ్స్కి పోవాలన్నా కూడా మాకు ఎలిజిబిలిటీ ఇవ్వట్లేదు, మా ఎక్స్పీరియన్స్ వ్యాలిడ్ అవ్వట్లేదు, మీరు ఏదైనా మాకు న్యాయం చేయండి అన్నా కూడా మాకు అదే దాటవేస్తున్నాడు కానీ మాకు సరైన పరిష్కారం ఇవ్వలేదు. అయితే వీళ్ళతో పాటు కొంతమంది సంఘీభావంగా చాలామంది సీనియర్ నర్సింగ్ స్టాఫ్ అందరు కూడా ఉన్నారు. దాదాపు హాస్పిటల్లో 270 మంది వీళ్ళుంటే దాదాపు 300 మంది దాకా స్టాఫ్ నర్సుగా ఎవరైతే పర్మనెంట్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ మీద ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వీళ్ళకి సంఘీభావంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మేడం, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? దీని మీద ఎట్లా? మీకు 26 years అండి. వీళ్ళ డిమాండ్ల మీద ఏమంటారు? వీళ్ళ డిమాండ్లు జెన్యున్గానే ఉన్నాయి. వాళ్ళు అలా చేయటం కూడా మాకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. వాళ్ళ వైపు నుంచి ఆలోచించి వాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తే సంతోషపడేది ఫస్ట్ మేమే.
ఇటు చేస్తున్నటువంటి ఇంటర్నీ నర్సింగ్ సిబ్బందితో పాటు ఇప్పుడు మాట్లాడిన పర్మనెంట్ సిబ్బంది అందరూ కూడా ఆల్మోస్ట్ 600 మంది ఎవరు కూడా విధుల్లోకి హాజరు కాలేదు. దీంతో ఆసుపత్రిలో దాదాపు నిత్యం వచ్చే అవుట్ పేషెంట్లు అలాగే ఇన్ పేషెంట్లు అందరూ కూడా తీవ్ర అసౌకర్యం నెలకొంది. పేషెంట్లు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కెమెరా పర్సన్ అభిలాష్తో నరేందర్, V6 న్యూస్, నిమ్స్ హాస్పిటల్ నుంచి.